వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం రోజున ధర్నాకు దిగారు మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఏపీలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే హింస పెరిగిపోయిందని ఆరోపించిన వైసీపీ ధర్నా స్థలం వద్ద ఫోటో వీడియో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసింది. అయితే వైసీపీ ధర్నాకు పలు పార్టీల నేతలు హాజరై మద్దతు కూడా తెలిపారు. అయితే ఢిల్లీలో వైసీపీ తలపెట్టిన ఈ ధర్నాకు బీఆర్ఎస్ నుంచి ఎవరూ కూడా హాజరు కాకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో వైసీపీ తలపెట్టిన ధర్నాకు బీఆర్ఎస్ నుంచి ఎవరూ కూడా హాజరు కాకపోవడం ప్రస్తుతం ఆసక్తికర చర్చగా మారింది. ఎందుకంటే బీఆర్ఎస్ వైసీపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే టాక్ నడిచిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ మధ్య కూడా మంచి సంబంధాలే ఉన్నాయని పలు సందర్భాల్లో స్పష్టమైంది. కేటీఆర్, జగన్ కూడా మంచి ఫ్రెండ్స్గానే ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని జగన్ భావించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి రావాలని కేసీఆర్ కోరుకున్నారు. ఈ రెండు వార్తలు కూడా అప్పట్లో బలంగా వచ్చాయి. ఏపీ ఎన్నికల్లో జగన్ గెలుస్తారనే నమ్మకం, సమాచారం ఉందని కేసీఆర్తో సహా పలువురు బీఆర్ఎస్ బడా నేతల్లో అప్పట్లో కామెంట్స్ కూడా చేశారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవగా ఆ తర్వాత 6 నెలలకు ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ కూడా ఓటమి చెందింది. కేటీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ ఓటమి ఆశ్చర్యం కలిగించిందని కామెంట్స్ చేయడం ద్వారా బీఆర్ఎస్, వైసీపీల మధ్య మంచి సఖ్యత ఉందనే సంకేతాలను బయటపెట్టినట్లు అయింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కూడా వైసీపీ, బీఆర్ఎస్ మద్దతుదారులు చాలా వరకు ఒకే విధంగా ముందుకు సాగుతుంటారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటే విమర్శలతో దాడి చేస్తుంటారు. అదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా చంద్రబాబుకు లింక్ చేస్తూ పోస్టులు పెడుతుంటారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం యొక్క అరాచక పాలన సాగుతుందని ఆరోపించిన వైసీపీ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ధర్నా చేయడం, ఇందుకు పలు పార్టీలు మద్దతు తెలిపినప్పటికీ బీఆర్ఎస్ దూరంగా ఉండటం మాత్రం హాట్ టాపిక్ గానే కనిపిస్తుంది. అసలు బీఆర్ఎస్ పార్టీని వైసీపీ పిలిచిందా అనే ప్రశ్న కూడా రైజ్ అవుతుంది. తాము ఈ ధర్నాకు మద్దతు తెలపాల్సిందిగా కాంగ్రెస్, బీజేపీలతో సహా అన్ని పార్టీలను పిలిచామని చెప్పారు సజ్జల. మరి బీఆర్ఎస్ ఎందుకు దూరంగా ఉంది? ఏదైనా ప్లాన్ వేసిందా? ఈ లెక్కన తమకు సన్నిహితంగా ఉండే బీఆర్ఎస్కు వైసీపీ ఆహ్వానం పంపే ఉంటుందనేది మెజారిటీ వాదన. అయితే వైసీపీ పిలిచినప్పటికీ వ్యూహాత్మకంగానే బీఆర్ఎస్ దూరంగా ఉందా అనే చర్చ కూడా సాగుతుంది. సన్నిహితుడైన వ్యక్తి ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తుంటే కేసీఆర్, బీఆర్ఎస్ ప్రతినిధులు ఎవరిని పంపకపోవడం, వైసీపీ కూడా బీఆర్ఎస్ ప్రస్తావన ఎక్కడ తీసుకురాకపోవడం చూస్తుంటే ఇది వ్యూహాత్మకమనే వాదన బలపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి వివిధ పార్టీల నేతలు వచ్చి వైసీపీకి మద్దతు తెలపడం వల్ల వారికి ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉండదు. కానీ తెలంగాణలో కీలక పార్టీగా ఉన్న బీఆర్ఎస్కు మాత్రం రాజకీయంగా చాలా లెక్కలు ఉంటాయి. ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత గులాబీ పార్టీకి తెలంగాణ ప్రజలతో కనెక్షన్ తగ్గిపోయిందనే భావన ఆ పార్టీలోని కొందరు నాయకులలో ఉంది. అంతేకాకుండా ఏపీ రాజకీయాలకు సంబంధించి జగన్కు అనుకూలంగా కేసీఆర్, కేటీఆర్లు చేసిన కామెంట్స్ కూడా ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందనే వాదన కూడా ఉంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీని తిరిగి నిర్మించడంపై ఫోకస్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో తలదూరిస్తే తెలంగాణ సెంటిమెంట్కు దూరం అవుతామని, ఇది పార్టీకి మరింతగా ఇబ్బందికరంగా మారుతుందనే ఆలోచనతోనే వైసీపీ ధర్నాకు బీఆర్ఎస్ దూరంగా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు తుమ్ వహాన్ మైన్ యహాన్ అన్నట్టుగా వైసీపీ కూడా బీఆర్ఎస్ను కావాలనే పక్కన పెట్టిందా అనే చర్చ కూడా సాగుతోంది.